విప్లను పంపించి స్పీకర్ గారిని డైరెక్ట్ చేస్తుంది ఇదే రేవంత్ రెడ్డి గారు కాదా? మరి ఇవన్నిటికీ ఎథిక్స్ కమిటీ రాదా? ఒక్కసారి మీ అందరూ కూడా ప్లే చేయాలమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడిన అసెంబ్లీలో ఒక్కసారి చూడండి ఈ మాట. మరి ఇది ఎథిక్స్ కమిటీకి రాదా? आपको क्या होने वाले कैसे होने वाले पता नहीं है। जो बड़वे को यहाँ भेज दो, बड़वे को कौन संभालना? ऐसे बड़वे को क्यों इधर लेगा के छोड़ दिए? समझाओ उन लोगों को, सिखाओ कुछ उन लोगों को. ఇప్పుడు ప్లే అమ్మా దానం ఎస్ఎన్డిపి చూసుకోవాలి మా బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? మీ అమ్మ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కది తోలు తీస్తా ఒక్కొక్కది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. మరి ఇవి ఎథిక్స్ కమిటీకి రావా? ఇంకోటి చూడొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విప్ గారిని ఐలే గారిని పంపించి స్పీకర్ గారికి ఇట్లా చెప్తున్నాయి. రాజేందర్ రెడ్డి గారు ఎంత క్లియర్గా మీకు కనబడతా ఉంది. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లు చేస్తూ కింది నుంచి పైనకి పంపిస్తూ ఇవాళ ఇవన్నీ ఎథిక్స్ కమిటీకి రావా? ఒక కౌశిక్ రెడ్డిది ఒకటే ఎథిక్స్ కమిటీకి వస్తుందా? అసలు నేను చేసింది ఏంటిది? నువ్వు ఏం చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది మాత్రం ఎటు పరిస్థితులు లేదు. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నా అని నన్ను ఇబ్బంది పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు. బరాబర్ నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబెడతా, ప్రజల పక్షాన ఖచ్చితంగా నేను అడుగుతా. ఇంకోటి ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు, ఇలా రాజ్ ఠాకూర్ గారిని రామగుండం ఎమ్మెల్యే గారిని లేపి మా దగ్గర కూడా కండలు తిరిగేటోళ్ళు బాగున్నారు, ఇలా కింద పడేసి ఒక్కటే దగ్గర కొడతాడు. కుస్తీలాట అది అసెంబ్లీయా లేకుంటే కుస్తీలాటనా? గౌరవ రేవంత్ రెడ్డి గారు, మీకు తెలియదు కావచ్చు, నీకు అన్నీ తెలుసు, తెలియనట్టు యాక్టింగ్ చేస్తాం అంతే. నేను స్పోర్ట్స్ పర్సన్, నేను జాతీయ జెండా మోసిన వ్యక్తిని. నా పర్సనాలిటీ మీద నువ్వు ఏడిస్తే నేనేం చేయాలి? దేవుడిచ్చిన పర్సనాలిటీ మీద నీకు దేవుడు ఇవ్వకపోతే నేనేం చేయాలి? నువ్వు నా పర్సనాలిటీ మీద ఏడిస్తే నేనేం చేయాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా స్పోర్ట్స్ పర్సన్గా ఇలా ఈ ఫిట్గా ఉండడానికి ఉట్టిగా ఆషామాషిగా లేమిట్లా 20 ఏండ్లు కష్టపడి నేను భారతదేశంలోనే ఇండియా క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఇండియన్ టీంలో ఉన్నప్పుడు, రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు నేను భారతదేశంలోనే అండర్-19 ఇండియన్ టీంలో ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ ఉంటే, నేను ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ అంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు ఫిట్నెస్ టెస్ట్లు ఉంటాయి, ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ ఉంటుంది. నా ఫిట్నెస్ మీద, నా రూపం మీద కూడా నువ్వు ఏడిస్తే నేను ఏం చేయాలి? దానికి బాడీ షేమింగ్ ఉంటుంది. హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేస్తారు, లేకుంటే హిమాంశు గారి మీద బాడీ షేమింగ్ చేస్తారు, లేకుంటే కేటీఆర్ గారి మీద బాడీ షేమింగ్ చేస్తుంటారు, నా మీద బాడీ షేమింగ్ చేస్తుంటారు. ఇదేమి దీనికోసం నేను ముఖ్యమంత్రి చేసిరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా స్వయంగా ఇంకొక ముచ్చట కూడా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వండుకుంటూ ఆడ నుంచి నన్ను చూసుకుంటూ, విజువల్స్ అన్నీ కూడా అక్కడ తీయగలిగితే తీయండి, ఇట్లా మీసాలు తిప్పుకుంటూ నీ కాలు చేతులు ఇరగొడతా అని చెప్పుకుంటూ, కడియం శ్రీహరి గారు కూడా అనరాని బూతులు మాట్లాడుకుంటూ ఇలా కాలు చేతులు ఇరగొడతామని చెప్తుంది. మరి వాళ్ళ ఎథిక్స్ కమిటీకి రారా? ఖచ్చితంగా రేపు ఎథిక్స్ కమిటీ ఫామ్ అయిన తర్వాత ఇవన్నీ ఎవిడెన్స్ తరలి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరి మీద ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఏఎంఎల్ఏ ఎంతమంది మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం తీసి రెడీగా పెట్టుకున్నాం. మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. రెండోది, అసలు మా పార్టీ నుంచి ఎవరన్నా ఒక్కరన్నా ఇట్లాంటి భాష మాట్లాడినరా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. అసలు నేను ఛాలెంజ్ కడుతున్నా, ఈ అసెంబ్లీ ఫామ్ అయినాక, కొత్తగా అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత దళితుల గురించి, దళిత బంధు గురించి నేను మాట్లాడినంత ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా నాకంటే ఎక్కువ దళిత బంధు గురించి ఈ అసెంబ్లీ సెషన్లల్లో ఫామ్ అయిన ఫస్ట్ సెషన్ నుంచి మొన్నటి సెషన్ వరకు నాకంటే ఎక్కువ దళితుల గురించి అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడుంటే నా ముక్కు భూమికి రాకుతాను. ప్రతి అసెంబ్లీ సెషన్లో
దళితుల గురించి, దళిత బంధు గురించి, మా దళితులకి దళిత బంధు ఎందుకు ఇస్తలేవు, మా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చింది కేసీఆర్ గారు దళిత బంధు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా అకౌంట్లో ఉన్నా మీరు ఆపుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. అభయహస్తం కింద అంబేద్కర్ హస్తం అని పెట్టి మీరు 12 లక్షలు ఇస్తామన్నారు, ఆ 12 లక్షలు ఎందుకు ఇస్తలేరు దళితులకని ప్రశ్నించిన వ్యక్తే కౌశిక్ రెడ్డి కదా అసెంబ్లీ సాక్షిగా. నిన్నగాక మొన్న ఈ సెషన్లో కూడా ఈ దళిత బంధు గురించి మాట్లాడింది కౌశిక్ రెడ్డి కదా అసెంబ్లీ సాక్షిగా. ఇదే దళితుల కోసము హుజురాబాద్లో మీరు దళిత బంధు ఇవ్వకపోతే ధర్నా చేస్తుంది కౌశిక్ రెడ్డే కదా. నా మీద కేసులు పెట్టిరు, నాతో పాటు దళితుల మీద కేసులు పెట్టింది కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు కదా. ఇలా చేసింది రేవంత్ రెడ్డి గారు కాదా. ఇలా హుజురాబాద్లో పట్టణంలో డంపింగ్ యార్డ్ పెడతా ఉన్నారు. ఎట్టు పరిస్థితిలో ఆ డంపింగ్ యార్డు హుజురాబాద్లో పెట్టడానికి వీల్లేదు అని నేను డిమాండ్ చేస్తున్నాను కదా. అసెంబ్లీ సాక్షిగా నేను డిమాండ్ చేసిన. ఏప్రిల్ 4th నాడు నేను ఈ డంపింగ్ యార్డ్ మీద హుజురాబాద్లో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకుందామని నేను ప్లాన్ చేసుకుంటే నాకు సిఐడి నోటీసులు పంపిస్తారు. 4th రోజు నువ్వు ఖచ్చితంగా ఈ సిఐడి ఆఫీస్కి నువ్వు వచ్చి అటెండ్ కావాలి ఎంక్వైరీ. ఎందుకు హుజురాబాద్లో మా డంపింగ్ యార్డ్ వద్దు అని నేను పోరాటం చేయొద్దా? నేను ఆడ పోరాటం చేస్తా అని అనుకోగానే నాకు సిఐడి నోటీసులు ఇస్తారా? 4th కాకపోతే 5th ఇవ్వాల్సింది, 6th. 4th రోజు నా ప్రోగ్రామ్ ఆడ డంపింగ్ యార్డ్ కింద ఉంది కాబట్టి సిఐడి నోటీస్ 4th ఇస్తావు. సరే 4th నువ్వు ఇచ్చినావు, నేను వస్తా, చట్టాన్ని గౌరవిస్తా కావచ్చు. నేను 5th రోజు, 6th రోజు, 7th రోజు పెట్టుకుంటా. ఎట్లా ఆపగలుగుతావు? దీనికోసం నువ్వు ఆపుతావా? అసలు డంపింగ్ యార్డ్ అనేది మా హుజురాబాద్లో ఎందుకు పెట్టాలి అంటే కరీంనగర్లో ఉన్న చెత్త అంతా, హనంకొండ వరంగల్లో ఉన్న చెత్త అంతా అది తీసుకొచ్చి హుజురాబాద్లో పెడతారా? మడికొండలో ఉన్న ప్లాంట్ని తీసుకొచ్చి హుజురాబాద్లో ఎందుకు పెడుతున్నారు మీరు? ఎవరు చేయమన్నారు హుజురాబాద్లో? మేము ఎట్టు పరిస్థితిలో హుజురాబాద్లో డంపింగ్ యార్డు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతుందంటే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు. ఎట్టు పరిస్థితిలో మాకాడ డంపింగ్ యార్డు వద్దు. ఆ డంపింగ్ యార్డ్ పెడితే మాత్రం మేము ఒప్పుకోము. ఇలా సిఐడి నోటీసులు ఇచ్చినాం. సిఐడి ఎవరి మీద వేయాలి? ఇల్లీగల్గా ఫైరింగ్ చేసిన సిపి గారి మీద వేయాలి కదా సిఐడి. వాళ్ళ దోస్తులతోని జల్సాలు చేస్తున్న ఫైరింగ్ 180 రౌండ్లు ఫైరింగ్ చేసిన సిపి గారి మీద సిఐడి ఎంక్వైరీ చేయాలి కదా, నా మీద కాదు కదా. ఇలా పవర్ మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసుకుంటూ కొత్త కరీంనగర్ జిల్లాలో ఉన్న అందరు SHO ఆఫీసర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న సిపి గారి మీద కదా మీరు వేయాల్సిన సిఐడి ఎంక్వైరీ. మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసుకుంటూ కరీంనగర్లో అలాట్ అయిన కార్లని తీసుకొచ్చి ఇల్లీగల్గా హైదరాబాద్లో పెట్టి కరీంనగర్లో పనిచేస్తున్నట్టు కానిస్టేబుల్ని చూపించుకుంటూ హైదరాబాద్లో పనిచేపిస్తున్న సిపి గారి మీద కదా మీరు వేయాల్సిన సిఐడి. నేను చేసిన క్రైమ్ ఏంటిది? కానీ గుర్తుపెట్టుకోండి పోలీస్ మిత్రులారా, ఈ సిఐడి కేసు ఏదైతే మీరు నా మీద పెట్టినరో ఖచ్చితంగా ఆ సిఐడి కేసు రేపు మా ప్రభుత్వం వచ్చినాక మీ మీదకే ఉచ్చుబిగిస్తుంది. మాకేం అయ్యేదేం లేదు, ఇక్కడ మేము చేసింది ఏం లేదు. కాబట్టి గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎట్టు పరిస్థితిలా మీరు నన్ను ఇబ్బంది పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అవమానపరిచినా, ఎంత కించపరిచినా, ఎథిక్స్ కమిటీ చేసినా ప్రజల పక్షాన మాత్రం ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి కొట్లాడుతూనే ఉంటారు. మీరు ఇస్తా అన్న 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకి ఇచ్చేవారికి ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటా. మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీరు మహిళలకి 2500 ఇవ్వాలని పోరాడుతూనే ఉంటా. మీరు అందరూ ఖచ్చితంగా రైతులకి రైతు బంధు 15,000 ఇవ్వాలని ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. ఇలా తాతలకి అవ్వలకి ఇద్దరికి 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేవారికి ఇస్తా అన్నారు, దానికోసం పోరాడుతూనే ఉంటా. ఇలా 6,000 వికలాంగుల పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. ఇవాళ మీరు తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఆ 2 ఇస్తా అన్నారు, ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. ఇవాళ మీరు ఇస్తా అన్న స్కూటీలు ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. ఇలా నిరుద్యోగులకి 2 లక్షలు ఇచ్చేవారికి, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. నిరుద్యోగ భృతి 4,000 ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా